ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో అమరావతినో లేకపోతే 3 రాజధానులనో ఎలక్షన్ ఇష్యూగా ఈ పార్టీలు ఎందుకు చూడడం లేదు, ఎందుకు చేయడం లేదు? జనం పైన ప్రభావం లేదు కనుక చూడడం లేదు, చేయడం లేదు. అందువల్ల మీరు అన్నట్లు అసలు అమరావతి అంశం పైనే ఈ 5 ఏళ్లలో తెలుగుదేశం తన అత్యధిక సమయాన్ని ఇన్వెస్ట్ చేసింది. అత్యధికంగా మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలపైన పోరాటం టీడీపీ దేని మీద చేసిందని లెక్క తీస్తే క్యాపిటల్ తప్ప వేరే లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ అయినా మత్స్యకారుల సమస్యలపైన, రోడ్లలో గుంతల సమస్య పైన, ఇలా వివిధ సమస్యలపైన పోరాడాడు. కానీ తెలుగుదేశం మొత్తం ఫోకస్ అంతా అమరావతి. కానీ ఈ ఎన్నికల్లో అసలు అమరావతి గురించి ప్రస్తావన కూడా వస్తలేదు. గమనించండి, చంద్రబాబు నాయుడు ఉపన్యాసాల్లో ఎన్నిసార్లు అమరావతి అన్న పదం వచ్చిందో ఎనాలిసిస్ చేయండి. అసలు అమరావతిని లేకుండా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తారని అంటున్నారు తప్ప ప్రధానంగా అమరావతి రైతుల త్యాగాలు వీటి చుట్టూ రాజకీయ క్యాంపెయినే జరపడం లేదు. అలాగే విశాఖ రాజధాని ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి చేస్తాం, జ్యుడిషియల్ క్యాపిటల్ ద్వారా రాయలసీమ అభివృద్ధి చేస్తామన్న వైసీపీ కూడా ఉత్తరాంధ్రలో కూడా అంశాన్ని చెప్పడం లేదు పెద్దగా. ఎందుకు చెప్పడం లేదంటే విశాఖ రాజధాని అనే ప్రతిపాదన వల్ల వైసీపీకి ఉత్తరాంధ్రలో ఓటర్ల సుముఖత ఏమీ లేదు. రాజధాని పట్ల అక్కడ వైజాగ్లో రాజధాని తెస్తున్నందుకు ఆనందంతో వైసీపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశమే లేదు. అక్కడ మీరు చూస్తుండండి, గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు నిలుపుకోవడం కూడా వైసీపీ కష్టపడుతుంది. అలాంటప్పుడు ఇక వైజాగ్ అనేది రాజకీయ పరంగా ప్రయోజనం కానప్పుడు ఎందుకు వైసీపీ దాన్ని మాట్లాడుతుంది? తెలుగుదేశానికి కూడా అమరావతి అనేది లేదా అంటే మీరు ఇప్పుడు అన్ని పార్టీలు ఏమవుతున్నాయంటే సర్వేలు చేయించుకుంటున్నాయి. సర్వేలు చాలా ఒకప్పట్లాగా లేదు పరిస్థితి. ఒకప్పుడు సీఎం మానసిక దృక్పథంతో కార్యకర్తలు, నాయకులు దిగువ స్థాయి నుంచి చెప్పిన వారు, నాయకులకు కలిగిన పర్సెప్షన్, వీటి ఆధారంగా పొలిటికల్ స్టాండ్ ఉండేది. ఇప్పుడు రాజకీయాలు కాస్త శాస్త్రీయ పరంగా మారాయి, సైంటిఫిక్గా మారాయి. అంటే ఒక శాస్త్రీయంగా ప్రజా అభిప్రాయాన్ని స్టడీ చేస్తున్నారు, వివిధ సర్వేల ద్వారా అంచనా వేస్తున్నారు. ఆ సర్వేలు చెప్తున్నది ఏంటంటే అమరావతినే రాజధాని ఉండాలా వద్దా అని అడిగితే 100% అమరావతి రాజధాని కావాలి అని గట్టిగా చెప్తున్నారు. అంటే 180% ఓట్లు వైసీపీకి లేవు. మీరు ఈవెన్ వెళ్ళి మంగళగిరిలో అడిగినా, తాటికొండలు అడిగినా, గుంటూరు ఈస్ట్ వెస్ట్లో అడిగినా, పొన్నూరులో అడిగినా, తెనాల్లో అడిగినా మీరు లెక్కలు తీయండి, 80%, 80%, 70% అమరావతిలోనే రాజధాని ఉండాలి అంటారు. అంటే అర్థం ఏంటి? వైసీపీ ఓటర్లు కూడా అమరావతి రాజధాని ఉండాలి, 3 రాజధానులు అర్థం లేనిది అని భావిస్తున్నారు. 3 రాజధానులకు 10% కూడా ఎవరు అనుకూలంగా చెప్పాడు. వైసీపీ ఓటర్లు అనేది బయట ఓటర్లు వేరే పక్క పెడదాం. కానీ అదే సమయంలో అమరావతి ఆధారంగానే ఓటు వేస్తారా? అమరావతి అనేది వారి ఓటింగ్ సరళిని ప్రభావితం చేయడం లేదు. అమరావతి పట్ల అభిప్రాయం అంటే 80% అమరావతి ఉండాలంటున్నారు. అమరావతి అంశం పైన మీరు ఓటేస్తారా అంటే 10% కూడా చెప్పడం లేదు. అంటే ఇదొక ఇంట్రెస్టింగ్ థింగ్. అమరావతి ఉండాలి అనే బలమైన కోరిక ఉండడం వేరు, అమరావతి కోసమే మేము టీడీపీకి ఓటేస్తాం, అమరావతి రాజధాని లేకుండా చేశాడు కనుక జగన్కు ఓటేయం అనే వాతావరణం లేదు కనుక అమరావతిని టీడీపీ ఇష్యూ చేయడం లేదు. ఎందుకంటే ఎలక్షన్స్లో ప్రజలు దేనికి స్పందిస్తున్నారు అని అంచనా వేసి అధ్యయనం చేసి దానికి స్పందిస్తారు. అయితే అమరావతి ప్రభావం ఉండదా? ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉంటే ఆ అసంతృప్తిని ఘనీభవించడానికి, సాలిడిఫై చేయడానికి, కన్సాలిడేట్ చేయడానికి, ఆ అసంతృప్తికి దోహదం చేసే అంశంగా అమరావతి అంశం కూడా ఉంటుంది, అనుమానం లేదు. అంటే ఆల్రెడీ అసంతృప్తి వివిధ కారణాల రీత్యా ప్రభుత్వం పైన ఉంటే ఆ అసంతృప్తికి అదనంగా బలాన్ని చేకూర్చే అంశంగా అమరావతి అంశం ఉంటుంది. కానీ అమరావతి అంశం ఆధారంగానే ప్రజలు ఓటు వేయడము, ఓటు వేయకపోవడము అనేది వాతావరణం లేదు. ఇది 2019లోనే లేదు. 2019లో అమరావతి ప్రాంతంలో ఉన్న 2 నియోజకవర్గాలు తాటికొండ, మంగళగిరి, ఈ రెండిట్లో టీడీపీ ఓడిపోయింది కదా. అంటే అమరావతి కళను అంత అద్భుతంగా చూపెట్టినాక కూడా ప్రజలు అమరావతి గడ్డపైన ఓడించారు. ఇలా గుంటూరు మీరు లోక్సభ సెగ్మెంట్లో నా గుర్తు 7 6 వైసీపీ గెలిచింది, 1 టీడీపీ గెలిచింది. మరి ఎందుకు గెలిచింది 2019లో? అమరావతి గురించి 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు రకరకాల
ప్రతిపాదనలు చేస్తున్న సమయంలో, ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ప్రజలు వ్యతిరేకించని చెప్పారు కదా. అందువల్ల అమరావతి అనే అంశము పొలిటికల్ క్యాపిటల్, అంటే ఈ క్యాపిటల్ అంశం పొలిటికల్ క్యాపిటల్గా ఉపయోగపడినప్పుడు దాన్నైనా పార్టీలు వదులుకుంటాయని దానికి ఇదే ఉదాహరణ. ఎందుకంటే 5 ఏళ్ల పాటు రైతుల యాత్ర అసలు మొత్తం ఫోకస్ దాని మీద పెట్టి ఇప్పుడు ఎన్నికల్లో అసలు అది ఒక ప్రధాన అంశంగా రెఫరెండంగా ఎందుకు టీడీపీ మార్చడం లేదు? జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసరాలి, లెట్ us గో టు ఎలక్షన్స్ బేస్డ్ ఆన్ క్యాపిటల్, దాన్ని రెఫరెండంగా చేసుకొని ఎన్నికలకు పోదాం అని టీడీపీ ఎందుకంటలేదు? వైజాగ్ ఎందుకు 3 రాజధానుల ద్వారా వికేంద్రీకృత అభివృద్ధిని ఎజెండా చేసుకొని ఎన్నికలకు పోదామని వైసీపీ ఎందుకంటలేదు? అంటే ప్రజల దృష్టిలో రాజధాని అంశము ఎన్నికలను ప్రభావితం చేసే అంశం కానప్పుడు దాన్ని కూడా పార్టీలు పట్టించుకోవడానికి ఇది ఒక ఉదాహరణ.